వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గిస్మత్ మంది గిస్మత్ మంది అని పెట్టాలన్న ఆలోచన ఎలా మొదలైంది? ఇప్పుడు రోజుల్లో మన దగ్గర కంటెంట్ ఉన్నా మ్యాటర్ ఉన్నా ఇక్కడ కూర్చుంటే ప్రపంచం రాట్ల ఓ బ్రాండింగ్ లో ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు ఒక బ్రాంచ్ పెట్టుకోవటం వరకు మన ఖర్చు, మన డబ్బు, మంత్కి రీసెంట్ గా మేము చూసాం ఉప్పల్ బాలు అయితే అసలు ఎంత బాగా చేస్తున్నాడో తను. అవునండి. ఆ థాట్ ఎలా వచ్చింది? ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చీప్ గా మాట్లాడేస్తారు కొంతమంది. ఉప్పల్ బాలు గారు వెరీ నైస్ పర్సన్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఫ్యూచర్ థాట్స్ ఏంటి? మీరు లైఫ్ లో ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేని చేయలేదు. మాస్టర్స్ ని ఎలా చూస్ చేసుకున్నారు మీ చెఫ్స్ అందరినీ కూడా? ఇక్కడ హైదరాబాద్ లోకల్ స్ట్రీట్స్ లోనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాను. ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి నేర్చుకున్న థింగ్స్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి? రియలైజ్ అయిన థింగ్స్ ఏంటి? ఈ మధ్య నమ్మకం అంటే మనీ టర్మ్స్ లోనే కొలవాల్సి వస్తుంది. అంతసేపు బాగానే ఉంటున్నారు, మనీ ఇన్వాల్వ్ అవ్వగానే మీలో ఉన్న స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటి? ఈ క్షణం నన్ను గుడ్స్లోకి తీసుకెళ్ళి పెట్టిన ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మీరు నన్ను చూస్తే నా చుట్టూ నేను హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలను. ఫ్రమ్ స్క్రాచ్ నేను మళ్ళీ స్టార్ట్ అవ్వగలను, హ్యాపీగా బతకగలను. ఎప్పుడైనా అనుకున్నారా ఇది నాలో ఉన్న వీక్నెస్ అని? ఆ పాయింట్ ఒక్కటి నేను లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఒక వన్ డే రాకూడదు అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అలా మీ లైఫ్లో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం చాలామంది ఫీమేల్ని చూస్తాము, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, లేకపోతే సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటాము, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటాము. అండ్ అలానే ఒక బిజినెస్ని స్టార్టప్ చేయాలి అంటే వావ్ ఎంత సక్సెస్ఫుల్ అయింది బిజినెస్, సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారని తెలుసుకుంటూ ఉంటాము. కానీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము. కానీ ఈరోజు నాతో పాటు ఉన్న ఒక నా ఫీమేల్ గెస్ట్ కూడా అంతే స్ట్రాంగర్ అని చెప్పొచ్చు అనమాట. బిజినెస్ అనేది అందరూ సక్సెస్ అవ్వలేరు, అది అందరికీ సెట్ కాదు. చాలా పేషెన్స్ ఉండాలి, చాలా టార్గెట్స్ ఉండాలి. 8 అవర్స్ వర్క్ కాస్త 24 అవర్స్ లేదంటే 18 అవర్స్ వర్క్ చేసుకుంటూ కూడా ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంత హార్డ్ వర్క్ బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉండాలి కదా. ఎస్ అండి. సో అలాంటి హార్డ్ వర్క్ ప్లస్ అండ్ పేషెన్స్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్పొచ్చు. సో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ 16 బ్రాంచెస్ ఎంటైర్ హైదరాబాద్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అంటే అది చాలా సక్సెస్ అనే చెప్పొచ్చు. అండ్ ఫుడ్ లవర్స్ అందరికీ కూడా బొజ్జ నిండా హాయిగా నచ్చిన ఫుడ్ కూడా పెడుతున్నారు అంటే ఇంకా అంతకన్నా హ్యాపీయెస్ట్ థింగ్ ఏముంటుందండి. సో మరి దేని గురించి మాట్లాడుతున్నానని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. గిస్మత్ మంది, ఇది చాలామంది పీపుల్ అందరికీ కూడా బాగా తెలుసు. సో అసలు తను ఎలా స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది, ఆ బ్రాండ్ని ఎలాగ క్రియేట్ చేశారు, అసలు తన అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఆ బిజినెస్ సక్సెస్ మంత్ర కూడా ఈరోజు ఇవన్నీ డిస్కస్ చేయడానికి నాతో పాటు గౌతమి గారు ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, Hi ma'am, వెల్కమ్ టు namaste. ఐ డ్రీమ్. Thank you so నమస్తే. much. సో నిజంగానే ఎక్సలెంట్గా ఉందండి. నేను కూడా ఫుడ్ తిన్నాను, చాలా చాలా బాగుంది. మీ ప్రమోషనల్ స్ట్రాటజీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మ్యామ్. ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ మీ మీ గురించి మాట్లాడదాం. Ma'am. మదర్ ఏం చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మదర్ అండ్ ఫాదర్? మా మామ్ గవర్నమెంట్ టీచర్ మ్యామ్. చాలా కష్టపడి పైకి వచ్చారు. అండ్ మా ఫాదర్ కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్, పాలిటిక్స్లో ఉంటారు. అండ్ ప్రాపర్గా అయితే ఈజ్ అ ఫార్మర్. ఆయనకు ఒక బిరుదు ఇవ్వాలంటే. అండ్ బిజినెస్లు కూడా చేసేవాళ్ళు. ఇంతకుముందు ఫార్మా కంపెనీ ఉండేది మాకు, ఫార్మా ఇండస్ట్రీ. ఓకే. ఆ ఫ్యాక్టరీస్ చూసుకునేవాళ్ళు డాడీ. అండ్ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసేసుకున్నారు. ఈస్ బీయింగ్ విత్ హిస్ గ్రాండ్ కిడ్స్ అండ్ జస్ట్ బీయింగ్ హ్యాపీ అంతే. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారా మీకు? అక్క ఉన్నారు మ్యామ్. అక్క హౌస్ వైఫ్, 2 పిల్లలు. ఇక్కడే హైదరాబాద్ సెటిల్డ్ అక్క? హైదరాబాద్లోనే ఉంటారు మ్యామ్. అక్క హైదరాబాద్లోనే ఉంటారు. సో మమ్మీ మీతో ఉంటారా?
లేదు మ్యామ్. మమ్మీ ఊర్లోనే ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు మ్యామ్. సో ఇంకా అందుకని మమ్మీ డాడీ నందిగాం మా ఊర్లో ఉంటారు. నందిగాం. సో ప్రాపర్ నందిగాం, ప్రాపర్ నందిగామ మ్యామ్, ఓకే. కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్. సో హైదరాబాద్లో ఎలా సెటిల్డ్ మీరు? యాక్చువల్లీ మా ఫాదర్కి ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి మ్యామ్ మా చిన్నప్పటి నుంచే. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ ఫర్మ్ కూడా ఉంది మాకు. సో ఇక్కడికి వస్తానే ఉండేవాళ్ళం. అండ్ అక్క మ్యారేజ్ చేసుకుంది కూడా హైదరాబాదీనే, బావగారిని. సో నాకు తెలిసి నా ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ ఇక్కడే ఉన్నా నేను. ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎక్కువే. సో హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ సిటీ. ఫేవరెట్ సిటీ. ఎన్ని సిటీస్ వెళ్ళినా ఇండియాలో లైక్ నాకు ఇంతకి మ్యాచ్ అయ్యే సిటీ నాకు కనిపించదు. ఓకే. ఇట్స్ ఎ వైబ్ అండ్ మై ట్రైబ్ లివ్స్ హియర్. హైదరాబాద్. యా. సూపర్. సో మీ ఎడ్యుకేషన్? నేను బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఎల్ఎల్బి చేశాను మ్యామ్. ఏంటండి అంత ఎక్కువ చదివేసుకున్నారు? నాకు బాగా ఇష్టం మ్యామ్ చదువుకోవటం. స్టిల్ ఇప్పుడు కూడా డిఎన్ఏ గురించి చదువుకోవటానికి ట్రై చేస్తున్నాను. నాకు బాగా ఇష్టం చదువుకోవటం. రోజు ఏదో ఒకటి చదువుకుందే నాకు అదొక బ్రెయిన్కి అదొక నాకు ఎస్కేప్. రియాలిటీ వరల్డ్ నుంచి నాకు అదొక ఎస్కేప్లా ఉంటుంది చదువుకోవటం అనేది. అండ్ బ్రెయిన్కి కూడా నాలెడ్జ్, మనం అదొక ఎక్సర్సైజ్ లాగా రోజు చదువుతూ ఉంటే ఇట్ విల్ బి గుడ్ అన్న ఫీలింగ్. మళ్ళీ నావెల్స్ అవి చదవను, ఏదో ఒక నాలెడ్జ్ ఇచ్చే థింగ్స్ ఇష్టం. లైక్ చిన్నప్పుడు ఈ ఎన్సైక్లోపీడియా లాంటి బుక్స్ ఎక్కువ చదువుతుండేదాన్ని అలా ర్యాండమ్గా. సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ సో బిజినెస్ థాట్ ఎలా వచ్చింది? ఈ గిస్మత్ మంది అని పెట్టాలన్న ఆలోచన ఎలా మొదలైంది? యాక్చువల్గా బిజినెస్ థాట్ అనేది అవసరంతోనే వచ్చింది మ్యామ్. ఇంకా ఫ్యామిలీని 20 years అప్పటి నుంచే ఇంట్లో పాకెట్ మనీ అడగాలనిపించేది కాదు. నేను యాక్చువల్లీ జర్నలిస్ట్గా కూడా ఒక జాబ్ ట్రై చేశాను. నేను ఛానల్ నేమ్ చెప్పను, బట్ పార్ట్ టైం ఉంది అని న్యూస్ పేపర్లో యాడ్ వస్తే ఐ ట్రై టు గెట్ దట్ జాబ్. నాకు జాబ్ ఇచ్చారు, 8,000 శాలరీ చెప్పారు మంత్లీ. దెన్ నేను ఆలోచించాను నాకు 8,000 స్టార్టింగ్ సరిపోతుందా అని, స్టార్టింగ్ శాలరీ. దెన్ మళ్ళీ ఎంబీఏ బేస్డ్ జాబ్కి వెళ్ళిపోయాను. రెస్టారెంట్స్ అనేది మా జనరేషన్లో కొంచెం ట్రెండ్ మ్యామ్. అంటే మన జనరేషన్లో ఎవరైనా కూడా ఒక రెస్టారెంట్ పెడదాం అనే పాయింట్కి వచ్చేసారు. మీరు చూస్తే మీ సర్కిల్లో కూడా లేడీస్ అయితే బొటిక్స్, మెన్ అయితే ఎక్కువ రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అవును. ఇప్పుడు అది మారింది. ఇప్పుడు డిజిటల్ కంపెనీస్కి ఎక్కువ వెళ్తున్నారు. అలా ట్రెండ్ మారుతూ వస్తుంది. సో మా టైంలో కొంచెం రెస్టారెంట్స్, నాకు 2021 ఆ టైంలో మేము స్టార్ట్ చేసిన 23 అనుకుంటా. ఆ టైంలో ఈ రెస్టారెంట్స్ క్రేజ్ బాగుండేది. సో నేను కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ మేమందరం వీ డిడ్ంట్ స్టార్ట్ ఎలోన్గా ఏం స్టార్ట్ అవ్వలేదు మేము. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అంతా తోడున్నారు, అందరం కలిసే స్టార్ట్ చేసుకున్నాం. ఇట్స్ లైక్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్డ్ అండ్ రెస్టారెంట్ పెట్టాలి అనే థాట్ అయితే ఇన్పుట్ నాదే ఫస్ట్. రెస్టారెంట్ పెడదాము అనే థాట్తో రెస్టారెంట్ ఏంటి వద్దు కదా, చాలా గ్రూప్ డిస్కషన్ జరిగాక రెస్టారెంట్ అనే పాయింట్కి వచ్చాం. దెన్ థీమ్ పెట్టాలి, థీమ్తో వెళ్ళాలి అనే ఇన్పుట్. సో బేసిక్గా ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన రోజుల్లో అటెన్షన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. ఎంత అటెన్షన్ ఉంటే అంత కరెన్సీ. ఫస్ట్ నుంచి కూడా అటెన్షన్ అనే పాయింట్లోనే వర్క్ అయ్యింది నా మైండ్. ఫస్ట్ బ్రాంచ్ అనేది పెట్టుకోవటం అనే దాంట్లో నేను నా సక్సెస్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోలేను. ఎందుకంటే నేను చాలా వర్క్ చేశాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ బ్రాంచ్ నేను చూసుకునేదాన్ని, పైనే ఉండేదాన్ని, ఇదంతా జరిగింది. కానీ దాన్ని వేరే స్టేట్కి, ఇప్పుడు బెంగళూరు తీసుకెళ్ళాం, హైదరాబాద్ తీసుకొచ్చాం. హైదరాబాద్లో మేము లోకల్స్ కాదు, తీసుకొచ్చాం, పెట్టాం. ఇవన్నీ రావటానికి అటెన్షన్ ఈజ్ ద ప్లేడ్ వెరీ కీ పాయింట్. మా వైపు తిరిగి చూసేలాగా చేయటం అనేది. ఐ వాజ్ ఓన్లీ వన్ హూ డస్ మార్కెటింగ్ ఇన్ అవర్ బ్రాండ్. మార్కెటింగ్ నేనే చేస్తాను, బ్రాండింగ్ స్ట్రాటజీస్ నేనే చేస్తాను, చూసుకుంటాను. అండ్ ప్రతిదానికి అలా మాకు ఉన్నారు. ఇప్పుడు మా ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ఫస్ట్ బ్రాంచ్ మాది సక్సెస్ అయిన తర్వాత ఈ అటెన్షన్, ఈ సందడి, అండ్ మోర్ ఓవర్ నా ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత స్వీట్ అండ్ ఎంత గ్రేట్ అంటే, ఆ గ్రేట్ అనే వర్డే నేను యూస్ చేయగలను వాళ్ళకి. ఎందుకంటే నేను ఏ రోజు ఈ పోస్ట్ షేర్ చేయండి అని అడగల. ఎంత మన అనే ఫీలింగ్ ఉండిందంటే, నేను ఇలా కూకట్పల్లిలో ఫ్రాంచైజ్ ఇచ్చాం, స్టార్ట్ చేస్తున్నాం అనగానే ఎంతమంది వచ్చారో ఓపెనింగ్కి మీరు అసలు గెస్ట్ చేయలేరు. ఐ డిడెంట్ పే దెమ్. ఇన్ఫ్లుయెన్సర్స్ కమర్షియల్ అంటారు, నేను ఒప్పుకోను. ఐ డిడెంట్ పే దెమ్. నేను రండి ప్లీజ్ అని అడగలేదు. ఒక పోస్ట్ పంపించాను వాట్సాప్లో, ఎంతమంది వచ్చారు నాకు బాగా గుర్తు. ఫస్ట్ కౌంటర్ 4,000. వావ్. ఫస్ట్ డే ఓకే. 4,000 ఈజ్ వెరీ తక్కువ.
అప్పటికి మార్కెటింగ్ చేయలే. అవును. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారో ఎంత బాగా మేము క్యాంపెయిన్ చేసాం. బిగ్ బాస్ నడుస్తుంది అప్పుడు. అవును. బిగ్ బాస్లో చికెన్ మటన్ ఈ మహబూబ్ గారు అండ్ సోహెల్ గారు బాగా వైరల్ అయింది. అదొక క్యాంపెయిన్ నేను వాడుకున్నాను, అటెన్షన్ గ్రాప్ చేసుకున్నాను అక్కడ. ఆ రోజు నుంచి టచ్ వుడ్ 1 lakh తక్కువ ఎప్పుడు చూడలే కౌంటర్. మంత్కి 90 లక్షలు చూసిన రోజు కూడా ఉంది ఓ బికాస్ ఆఫ్ దిస్ క్రౌడ్ పుల్లింగ్. ఇప్పుడు అంత చేయటానికి కారణం ఏంటంటే ప్రచారం. ఇప్పుడు రోజుల్లో మన దగ్గర కంటెంట్ ఉన్నా మ్యాటర్ ఉన్నా ఇక్కడ కూర్చుంటే ప్రపంచం రాట్లా. ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటారు, మనం కూర్చున్న దగ్గరికి రాబట్టడం. అది చాలా కష్టం. మనమే వెళ్ళాలి, వచ్చేలా చేయాలి, అట్రాక్టివ్ క్యాంపెయిన్స్ పెట్టాలి, ఇదంతా చేయాలి. వీటన్నిటికీ ఏంటంటే మార్కెటింగ్ కూడా చాలామంది ఏమనుకుంటారంటే మార్కెటింగ్ అయినా బ్రాండ్ స్ట్రాటజీస్ అయినా వర్క్ అయినా ఈజీగా కనిపిస్తుంది, ఎందుకంటే ఫోన్లో చేస్తాం కదా, కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తాం. అది చాలా కష్టమైన జాబ్, ఇట్స్ ఎ బ్రెయిన్ జాబ్. అండ్ మోర్ ఓవర్ కరెన్సీ అనేది జనరేట్ అయ్యేది అక్కడే. ఇప్పుడు ఫుడ్ బాగుండి నా సర్కిల్లో టేస్ట్ బాగుండి జనాలను రాబట్టుకోలేక స్ట్రగుల్ అవుతున్న ఫ్రెండ్స్ నన్ను వచ్చి అడుగుతున్నారు, నువ్వేమైనా చేయొచ్చు కదా. చాలా పెద్ద పెద్ద యాప్స్ నన్ను అడుగుతున్నాయి, నువ్వు వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా. పెద్ద పెద్ద యాప్స్ అంటే ఇంకా ఫేమ్ రానివి, వర్త్ ఉన్నవి, అండ్ మోర్ ఓవర్ చాలా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నవి. ఇంత వర్త్ ఉంది, ఇంత వర్క్ చేస్తున్నాం, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, కానీ రాట్లా రెవెన్యూ. మనుషుల్లోకి తీసుకెళ్ళాలి ఎలా? గొరిల్లా మార్కెటింగ్ అని ఉంటుంది మ్యామ్. గొరిల్లా మార్కెటింగ్ అని ఏంటంటే చీప్ అండ్ బెస్ట్, తక్కువ ప్రైస్లో ఎక్కువ మనీ మనం రాబట్టుకోవడం. ఇదంతా ఏంటంటే మార్కెటింగ్ క్లాసెస్లో చెప్తారు మనకి. ఇప్పుడు మీకు జర్నలిజం అంటే ప్యాషన్తోనే వచ్చి ఉంటారు, అలా ప్యాషన్ ఉండాలి. మార్కెటింగ్లో కూడా ప్యాషన్ ఉండాలి, బ్రాండింగ్లో ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు ఒక బ్రాంచ్ పెట్టుకోవటం వరకు మన ఖర్చు, మన డబ్బు, మన శక్తి ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ దాన్ని బ్రాండ్ చేయటం అనేది ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. దాన్ని ఒక బ్రాండ్ చేయటం అంటే ఇప్పుడు 3 states మేము కవర్ చేసాం కదా. నా ప్రెగ్నెన్సీలో నేను బ్రేక్ తీసుకోకపోయి ఉండుంటే నేను బ్రేక్ తీసుకునే టైంకి నాకు యూఎస్ నుంచి ఎంక్వైరీస్ ఉన్నాయి, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, అవి కూడా అయ్యాయి. కానీ ఇట్స్ ఓకే, మై బేబీ జస్మత్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్, నీట్గా ఉంది. అది ఎప్పుడు గ్రాఫ్ అప్లోనే ఉంది, అలాగే వెళ్తుంది, అంతవరకు హ్యాపీ నాకు. కాకపోతే కొంచెం స్పీడ్ వెళ్ళే వాళ్ళం, కొంచెం స్లో అయ్యాం, మళ్ళీ స్పీడ్ అయిపోతాం అంతే. సూపర్. నాకు తెలిసి మీరేం స్లో అవ్వలేదు. 16 బ్రాంచెస్ ఓవరాల్గా 3 స్టేట్స్లో సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది అంటే ఏదైనా మామూలు విషయం అండి కదా. సో ఏపీలో ఎన్ని ఉన్నాయి మ్యామ్? ఏపీలో విజయవాడ ఒకటి ఉంది, నెల్లూరు ఒకటి ఉంది, ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, అంతే మ్యామ్. మా వైజాగ్లో ఎప్పుడు పెడతారు? వైజాగ్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ మ్యామ్, ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఓ సూపర్. యాక్చువల్లీ వైజాగ్ ఏంటంటే మేము 360 బీచ్ వ్యూ కోసం చూస్తున్నాం, దాని గురించి వర్క్ నడుస్తుంది. కానీ ఆల్రెడీ ఫ్రాంచైజ్ ఓనర్స్కి నేను కమిట్మెంట్ ఇచ్చేసాను. నెక్స్ట్ మేము స్టార్ట్ చేసేది ఇదే. ఇప్పుడు మాదాపూర్ బ్రాంచ్ మీరు విజిట్ చేయాలి మ్యామ్. అయ్యో తప్పకుండా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరు కూడా విజిట్ చేయాలి అది, ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం థియేట్రికల్ డైనింగ్ అని పెడుతున్నాం మనం. ఓ నాకు ఏషియాలో ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్ మ్యామ్, ఇండియాలో అయితే లేదు. థియేట్రికల్ డైనింగ్ అంటే ఏంటంటే మనం థీమ్ కాదు ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు మేమేమి థీమ్ పెడుతున్నాం చెప్పను మ్యామ్, అదో సర్ప్రైజ్. ఎందుకంటే దాని రివీల్ కూడా కొంచెం సోషల్ మీడియాలో చూపించుకోవాలి. సో అదేంటంటే ఎక్స్పీరియన్స్ ఇస్తాం, వచ్చిన వాళ్ళకి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయ్యిద్ది, జస్ట్ థీమ్ కాదు. అంటే ఇప్పుడు డైనోసార్ థీమ్ ఉంది మ్యామ్, డైనోసార్లు ఇక్కడ ఉంటాయి, కానీ దానివల్ల డైనోసార్ వచ్చిన ఫీల్ రాదు కదా. ఆ ఫీల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, డైనోసార్ థీమ్ కాదు, మీరు అలా అనుకోకండి. లేదు, ఇప్పుడు మీరు థియేట్రికల్ డైనింగ్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందా అని నేను గెస్ చేయడానికి చాలా బాగుంటుంది. మైండ్ కి ఒక వర్క్ ఇచ్చారు. ఎందుకంటే మా రెస్టారెంట్స్ లో కస్టమర్ ఇస్ ద కింగ్. సో మేము ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నారు మీరు? మేము ఎలా ఫీల్ అవుతాం అది చూసి? ఆ ఫీల్ ఎలా ఉంటుంది? న్యూగా ఫీల్ అవుతారు మ్యామ్. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఒక న్యూ థింగ్ చూడబోతున్నారు. అండ్ మా టార్గెట్ మిడిల్ క్లాస్. ఎప్పుడు మేము అక్కడి నుంచి వచ్చాం, మా రూట్స్ అవే, మా టార్గెట్ కూడా అదే. ఆ అంబియన్స్ మిడిల్ క్లాస్కి ఇవ్వడం ఈజ్ ఇంపాసిబుల్. ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ నాకు ఇవ్వాల్సిందే. లగ్జరీ ప్రీమియం డైనింగ్ అంతా కూడా అండ్ నోవేర్ ఇన్ ఇండియా. ఓకే, ఫర్ షూర్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా రావచ్చు. బా సూపర్ అసలు.
సో మాకు ఈ స్విగ్గీ, జొమాటో డైనింగ్ లో ప్రీ బుకింగ్ చేసుకుంటే 25% ఆఫ్ అలాంటివి ఏమైనా మీకు ఉంటాయి? ఎప్పుడు ఫ్రీ మ్యామ్, మీరు రండి. అమ్మో! థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాదాపూర్ది ఎప్పుడు లాంచింగ్ ఉంది? మ్యామ్ ఇంకో 10 days పడుతుంది మ్యామ్. జస్ట్ 10 days టు గో అయితే. అంతే మ్యామ్. అంతేనా? సూపర్. ఇంక మా వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. 1743 పిల్లర్ నెంబర్ మ్యామ్. 1743 పిల్లర్ పిల్లర్ నెంబర్ నెంబర్. దగ్గర ఉంటుంది. మాదాపూర్ మెయిన్ రోడ్ మ్యామ్. మ్మ్, మ్మ్. అండ్ సూపర్. ఇంటీరియర్స్ కూడా నేనే చేశా. సో ఇది ఒక కొత్త ఎవల్యూషన్ నాలో నాకు. అసలు మీ మల్టీ టాలెంట్ ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉందండి. ఇంటీరియర్ చేశారు. మ్యామ్ సో ఇంటీరియర్స్ మార్కెటింగ్ చదువుకోలేదు మ్యామ్. మేజర్ నాకు హెల్ప్ అయింది చాట్ జీపీటీ. దాన్నే ఎక్కువ అడిగా నేను, ఏం చేస్తారు ఏంటి, అసలు ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, లేఅవుట్ ఎలా వేసుకోవాలి, సివిల్ వర్క్ ఎలా చేసుకోవాలి, తర్వాత ప్లంబింగ్ వర్క్ అసలు కనిపించకుండా వైరింగ్ ఎలా ఇచ్చుకోవాలి, ప్రతిదీ నాకు ఇంతకు ముందు కొంత నాలెడ్జ్ ఉంది వేరే బ్రాంచెస్ నుంచి, ఫ్రాంచైజెస్ నుంచి. కానీ దీన్ని గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలనే పాయింట్ అనుకున్నాం కాబట్టి చాలా స్పేస్ వదలాల్సి వచ్చింది రెస్టారెంట్లో ఓకే. ఆ ఫీల్ ఇవ్వటానికి. ఇదంతా కూడా నేను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నా, కొంచెం కలర్ థియరీ ఇవన్నీ తెచ్చుకొని చేశాను. వెరీ ఎక్సైటెడ్ అండి చూడడానికి. ప్లీజ్ కమ్ ఇప్పుడు 10 days ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. సూపర్. సో ఇదంతా పక్కన పెడితే సక్సెస్ఫుల్గా 16 బ్రాంచెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక మంచి ఇది అంటే ఎంటైర్ మన ఇండియాలోనే ఒక లేని ఒక థీమ్ని, ఒక ఫీల్ని తీసుకొస్తున్నారు. అవును మ్యామ్. అంటే లైక్ ఒకప్పుడు ఒక మగవాడు ఎన్ని అవర్స్ వర్క్ చేయగలడు, బిజినెస్ అంటే ఫీమేల్ కాదు ఒక మెయిల్ మాత్రమే చెయ్యాలి అనేది ఒకప్పట్లో ఉండేది. ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అనేదే చెప్తున్నారు. అంటే అంతే ఇదిగా కూడా మన మెయిల్తో పాటు ఈక్వల్గా ఫీమేల్ కూడా పరిగెడుతున్నారు. అవును. సో అర్నింగ్స్లో కానివ్వచ్చు, షేరింగ్స్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, ఫ్యామిలీని చూసుకునే దాంట్లో కూడా ఈక్వల్ టు ఫీమేల్ ఉంది నవే డేస్లో కదా. మీరు ఇనీషియల్ స్టేజెస్లో ఇప్పుడు ఎంతోమంది ఫీమేల్కి చాలా ఇన్స్పిరేషన్, ఎంతోమంది బిజినెస్ పీపుల్కి మేల్ ఆర్ ఫీమేల్ యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్. సో యాజ్ ఏ మీరు ఒక ఓనర్గా, ఒక బిజినెస్ పర్సన్గా మీ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో మీరు చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, దాని నుంచి ఎలా బయటకు రాగలిగారు? మ్యామ్ యాక్చువల్లీ టచ్ వుడ్ ఏంటంటే ఇక్కడ కొంచెం మా ఫాదర్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్. అంటే చాలా గుడ్ విల్ ఉంది ఆయనకి, చాలా మంచి పేరు ఉంది సొసైటీలో. సో ఎక్కడికి వెళ్ళినా కూడా హర్డిల్స్ నాకు మా ఫాదర్ హెల్ప్ లేకుండా అయితే అవ్వలేదు మ్యామ్. అంటే ఇప్పుడు ఏ పాయింట్లో అయినా ఇప్పుడు బాయ్ అండ్ గర్ల్ అనే పాయింట్ తీసుకురావాలి అంటే ఒకరికొకరు తోడు లేకుండా ఏది అవ్వదు మ్యామ్. ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఈవెన్ ఉమెన్ ముందుకు వెళ్ళాలన్నా వెనక మేల్ ఉండాలి అని వాట్ ఐ బిలీవ్. మేల్ ముందుకు వెళ్ళాలన్నా వెనక ఉమెన్ సపోర్ట్ ఉండాలి. ఇట్స్ హాఫ్ ఆఫ్. అందుకే మన శివుడు పార్వతి కూడా హాఫ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటారు. బికాస్ ఇద్దరు కలిస్తేనే ఏదైనా జరుగుతుంది. నాకు ఏ హర్డిల్స్ రాకుండా డెఫినెట్లీ మా ఫాదర్ అయితే ప్రొటెక్ట్ చేశారు మ్యామ్, చేయకుండా లేరు. అండ్ మోర్ ఓవర్ నేను ఎక్కువ హర్డిల్స్ ఫేస్ చేసింది ఎక్కడంటే మ్యామ్, ఎక్కువ రీచ్ అవుట్ అయ్యి ఎక్కువ బతిలాడాలి మనుషుల్ని. ఇప్పుడు ఓనింగ్ బిజినెస్ అంటే డామినేట్ చేయడం అనుకోవచ్చు జనాలు, లేకపోతే వెళ్ళి ఆర్డర్స్ ఇవ్వటం అనుకోవచ్చు. అది కాదు. పేషెన్స్ ఉండాలి, అడగగలగాలి, ఎక్కువ బతిలాడగలగాలి మనం. ప్లీజ్ మనకు కావాల్సిన దానికోసం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. 70% పీపుల్ డెల్యూషన్లో బతుకుతున్నారు. ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ద వరల్డ్. నేను కూడా ఉండొచ్చు ఆ డెల్యూషన్స్లో సర్టెన్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్లో. ఆ డెల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే, నేను సీఎం కంటే ఎక్కువ అనుకుంటారు కొంతమంది. కొంతమంది నాకు రూల్స్ అప్లికబుల్ అవ్వవు అనుకుంటారు. కొంతమంది ఇది అమ్మాయే కదా, దీనికి కట్టకపోతే ఇదేం చేసిద్ది అనే పాయింట్కి వస్తారు. అవన్నీ కాదు అని ప్రతి పాయింట్లో ప్రూవ్ చేయాలి మ్యామ్, తప్పదు. మా ఫాదర్ అనే కాదు, నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కొంతమంది ఉన్నారు, చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళైనా ఎవరైనా, మగాళ్ళైనా ఆడాళ్ళైనా నాకు బాగానే ఎప్పుడు అడిగినా రెస్పాండ్ అయ్యారు, ఎప్పుడు అడిగినా హెల్పింగ్గా ఉన్నారు. ఈ అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యి అదంతా మ్యామ్ నేను బ్రాండ్కి లక్ ఉండాలని కూడా నమ్ముతా. జిస్మత్ అనే బ్రాండ్కి ఒక లైఫ్ ఉంది. దానికి ఆ లైఫ్ ఉంది కాబట్టే ఇవన్నీ కనెక్ట్ అయినాయో హెల్ప్ అయినాయో నాకు తెలియదు. కానీ టచ్ వుడ్ నాకైతే హర్డిల్స్ 50% ఉన్నా కూడా 50% నేను హ్యాపీనెస్ చూసా. నేను ఒప్పుకుంటాను అది. ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కూడా నన్ను లిటరల్గా ఇలా ఇలా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నేను పడిపోకుండా. అలా ఉన్నవాళ్ళు ఎవరు, ఏమైనా చెప్తారా నేమ్స్? షూర్ మ్యామ్. లైక్ హనీ అని నా ఫ్రెండ్ ఉంటుంది, సారియా. షీజ్ అండ్ హీరోయిన్, మేమ్ ఫేమస్ మూవీలో హీరోయిన్ తను. పద్దు అని ఉంటుంది నా ఫ్రెండ్, మీనల్ అని ఉంటుంది.
అమృత అని ఉంటుంది, చాలామంది మ్యామ్, హ్యాపీ అని ఉంటుంది వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళందరూ కూడా ఏ రోజు నాకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యామ్, నేను ఏ రోజు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాల. నాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు నేను చాలా చూశాను, చాలా ఫేస్ చేశాను. బేసిక్గా నా పర్సన్నే నేను ఎలా అంటే వెళ్ళి ఎవరిని మనీ అడగలేను. సో అలాంటి ఇబ్బందుల వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఈ హెల్ప్స్ కాదు నేను అంటుంది, ఫైనాన్షియల్ హెల్ప్స్ కాదు, మోరల్ సపోర్ట్ బ్రాండ్ అంటారు అనేది చూడండి. బ్రాండ్ people లోకి- ఎదగటానికి కూడా, యా యా బ్రాండ్ పీపుల్లోకి వెళ్ళటానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు మ్యామ్ ఇన్స్టాగ్రామ్లో. నేను పెడితే ఖచ్చితంగా ఒక 1 lakh పీపుల్కి అది రీచ్ అవుద్ది. బేసిక్గా, వెరీ బేసిక్గా. ఒకవేళ వైరల్ అయితే ఒక 1 Mకి వెళ్తుంది. అలా మేము ఇంతమందిని కలిస్తే ఎంతమందికి తెలియాలి అది? నా సక్సెస్, జిస్మత్ సక్సెస్ మాదే అని నేను అసలు క్లెయిమ్ చేసుకోలేను మ్యామ్. దాంట్లో చాలామంది ఉన్నారు అండ్ చాలామంది హార్ట్తో ఇష్టంగా చేసిన పనులు ఉన్నాయి. నాకు బయట ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్లోనే శ్రీనివాస్ గారు అని ఉంటారు, శ్రీని ఇంట్రా, ఆయనే కానీ ఇప్పుడు నాకు లోకల్లో ఏమన్నా కావాలన్నా కూడా సర్టెన్ పీపుల్ చాలా హెల్ప్ అయ్యారు నాకు. సూపర్. సో శ్రీనివాస్ గారు వెరీ blessed గుడ్ హార్టెడ్ పర్సన్. అవును. అసలు అతను వెల్కమింగ్ కానీ, అవును. అతను జనాల్ని ట్రీట్ చేసే విధానం కానీ, శ్రీనివాస్ గారిది చాలా డిఫరెంట్ ఉంటుంది. అవును. వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ట్రూ అండి, వెరీ గుడ్. అసలు సచ్ ఎ శ్రీని పాజిటివ్ వైబ్. ఇన్ఫ్రా అనేది ఒక ప్రతి ఒక్కళ్ళ దాంట్లో అతను ఫినాన్షియల్గా సపోర్ట్ ఏమో నాకు తెలియదు కానీ యాజ్ ఎ పర్సన్గా అతని సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రూ అండి, ట్రూ. నేను చెప్పుకోలేను కానీ నాకే కాదు, నాకు సంబంధించిన వాళ్ళు అంటేనే చాలా ఆయన హెల్ప్ చేస్తారు. అవును. ఆయన చేయని హెల్ప్ లేదు. ఐ మీన్ నా బ్రాంచ్ ఏ ఓపెనింగ్ ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోతో వచ్చేస్తారు ఆయన. నేను ఆయన అది తీసుకొస్తేనే అది లక్ అని బిలీవ్ చేస్తా. ఓ సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో ఇలాంటి అంటే బ్రాండ్ కోసం మీరు ఫేస్ చేసిన స్ట్రగల్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒకవేళ రాని ముందు ఎలా ఉండేది? సో చెఫ్స్ది ఎలా ఉండేది? వాళ్ళని ఎలాంటి పర్సన్స్ని మీరు మాస్టర్స్ని వెతికి పట్టుకున్నారు? సో మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసాము అంటే మన సిగ్నేచర్ ఐటమ్ ఒకటి ఉండాలని అనుకుంటాం కదా. సో ఇవన్నీ ఎలా డిజైన్ చేసుకున్నారు? యాక్చువల్గా మ్యామ్ ఫుడ్లో మేము చాలా బేసిక్ మెనూ ఇచ్చాం. బేసిక్గా చాలా లిమిటెడ్ ఐటమ్స్ పెట్టాం. ఫస్ట్ క్యూరేట్ చేసుకుందే అలా మెనూ. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మాకేమనిపించిందంటే ఈ లిమిటెడ్ మెనూ అనేది బెటర్. మనం పెట్టి అలా అని ఎక్స్పెరిమెంట్ చేయకుండా లేము. ఇప్పుడు కొండాపూర్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు నేను ఒక మండి ఎక్స్పెరిమెంట్ చేయించా. అది తెచ్చి ఇలా పెడతారు, అదంతా వైరల్ అయింది, విశ్వక్సేన్ గారు పెడతారు, అది వైరల్ అయింది. కానీ ఆ ప్రెజెంటేషన్ అనేది మనం ఇక్కడ కూర్చొని అనుకునే దానికి బ్రాంచెస్లో అప్లికబుల్ అయ్యేదానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను 2 years బ్రేక్లో అది ఎక్కడ నడవల, అదే బ్రాంచ్లో జరగల. ఇప్పుడు మళ్ళీ మేము నెక్స్ట్ గుత్తొంకాయ మండి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు వెజిటేరియన్కి క్రేజ్ ఘోరంగా ఉంది అసలు. నా సజెషన్ ఎవరైనా రెస్టారెంట్స్ పెట్టుకుంటున్నారంటే వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టుకోమని చెప్తాను నేను. పిచ్చి క్రేజ్ ఉంది. నెక్స్ట్ వీగన్ మండి. ఇప్పటికి తగ్గట్టు మేమైతే అడ్వాన్స్డ్గా ఈ 2 years నేనున్న బ్రేక్కి ముందు కూడా ఫుడ్ మీద అయితే మేము ఎక్కువ ఏం చేయలేదు మ్యామ్. బేసిక్ మెనూ అయితే మాది బాగుంటుంది. అన్డినైబుల్ ఫ్యాక్ట్, చాలా టేస్టీ ఉంటుంది. జ్యూసీ మటన్ మండి ఘోరమైన క్రేజ్ ఉంది, జ్యూసీ చికెన్కి ఉంది. వెజ్ అయితే మాదంతా ఇప్పుడు దాకా అయితే అప్ టు మార్క్ అని నేను అనుకోను, ఇంకా మేము చాలా రీచ్ అవ్వాలి. గుత్తొంకాయ మండి నేను ప్రిపేర్ చేయించి పెట్టాను, అది ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది అది. అలా యూనిక్ డిషెస్తో వెళ్ళే జర్నీ జిస్మత్కి ఇప్పుడే స్టార్ట్ అయింది అది. సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ 10 daysలో ఇంకా రెడీ అవబోతుంది. అవును మ్యామ్, జనాల్లోకి రీచ్ అవబోతుంది. రీచ్ అవ్వబోతుంది మ్యామ్. మీరు కూడా వచ్చి తిని టేస్ట్ చెప్పండి. 100%. Thank you, ma'am. సో ఫైనల్లీ చాలా మంచిగా రీచ్ అయ్యారు. సో బాగా వెళ్తున్నాయి ఫుడ్ కానివ్వండి. కానీ ప్రమోషనల్స్ కూడా రీసెంట్గా మేము చూసాం. ఉప్పల్ బాలు అయితే అసలు ఎంత బాగా చేస్తున్నాడో తను అవును మ్యామ్. కదా. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే మ్యామ్ నేను నార్మల్గా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు థాట్ వచ్చింది మ్యామ్. నాకు బేసిక్గా ఏంటంటే గురిల్లా మార్కెటింగ్ అని మీకు చెప్పా కదా. గురిల్లా మార్కెటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఎక్కువ ఖర్చు కాకుండా కన్సిస్టెన్సీ, తక్కువలో ఖర్చు పెట్టుకుంటే వైరల్ చేయాలి కంటెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉప్పల్ బాలు గారు ఇస్ నాట్ ఎ స్మాల్ మార్కెట్. ఆయన మనం ఎంత కామెడీ చేసుకున్నా, ఐ మీన్ బయట జనాలు ఏం చేసినా, ఈజ్ నాట్ ఎ స్మాల్ మార్కెట్. అండ్ ఆయన బెట్టింగ్స్ ఎప్పుడు ప్రమోట్ చేయలే. అవును, నేను దానికి చాలా ఇంప్రెస్ అయ్యా. నేను ఇన్ఫ్లుయెన్సర్నే. ఫస్ట్ నుంచి నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసేది. నేను చేయను ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయలే. అండ్ చేయాల్సిన అవసరం వచ్చిందా అంటే నాకు నా ప్రెగ్నెన్సీలో సర్టెన్ పీరియడ్లో నాకు చాలా అవసరం వచ్చింది మనీ.
ఆ టైంలో నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్ప ఇంకేం రాలా. అయినా నేను చేయలే. నాకు మనీ వద్దు గానీ ఈ వాల్యూస్ ఇంటి నుంచి వస్తాయి. తండ్రి నుంచి, తల్లి నుంచి. ఈ వాల్యూస్ అనేది నాకు తనలో కనపడ్డాయి. అలా వాల్యూస్ ఉండి మిడిల్ క్లాస్, నేను ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్తోనే కనెక్టెడ్గా ఉంటాను మ్యామ్. నా లైఫ్ స్టైల్ కూడా అదే. నేను చాలా సింపుల్ మనిషిని. నాకు అలాగే ఇష్టం. నన్ను అలా ఎవరైతే గుర్తించి లేపినళ్ళు ఉంటారో నాకు అలా ఎవరో ఒకరికి చేయని తెచ్చాలనే కోరిక అయితే ఉంది హానెస్ట్గా. నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి సెలబ్రిటీకి ఖర్చు పెట్టడం కన్నా ఇలాంటి ఒక వ్యక్తికి ఖర్చు పెడితే తను చెప్పుకున్నారు ఇంటర్వ్యూలో, మా ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకుంటాను అని. నాకు లిటరలీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా చీప్గా మాట్లాడేస్తారు కొంతమంది. వీడియో చూసి ఎక్స్పోజింగ్ చేస్తున్నాను లేకపోతే సో అండ్ సో అను మాట్లాడతారు. ఎండ్ ఆఫ్ ద డే తన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ పెడతారు చూడండి, అది ఎవరికి తెలీదు. నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్లో చెల్లెళ్ళని యూఎస్ పంపించిన వాళ్ళు ఉన్నారు, ఫీజులు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో మమ్మీ డాడీ సంపాదించకుండా కూర్చుంటే వాళ్ళకి ఫుడ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడుతున్నారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీనే మనకు కనిపిస్తుంది కానీ బిహైండ్ కనిపించదు. సో అలా ఈయన కూడా నాకు చాలా నచ్చారు. అండ్ జిస్మత్ జీనీ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉన్న కాన్సెప్ట్ నాకు. జిస్మత్లో జీనీ ఉండాలి, పిల్లలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు జగద్వాజ్ అని మా బేబీ ఎడిషన్ కూడా ఆయన పెట్టాలని ఉంది నాకు, స్పెషల్లీ కిడ్స్కి. ఈ పిల్లలు అనే పిచ్చి నాకు చాలా ఉంది చిన్నప్పటి నుంచి. పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఏమైనా ఉండాలి అని ఉండిద్ది నాకు. ఈవెన్ మా జైలు థీమ్ కూడా పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టే థీమ్కి పిల్లలు మ్యాడ్ అయిపోతారు అసలు. ఇప్పుడు 10 డేస్లో ఓపెన్ అయ్యే థీమ్కి. అందుకే దాని నేమ్ కూడా జీసీజే అని ఉంటుంది. జిస్మత్ క్రోనో జైల్ అని పెట్టి, అది యాక్చువల్లీ గౌతమి చౌదరి జగద్వాజ అన్నట్టు. మా బేబీ నేమ్ వచ్చేటట్టు జీసీజే అని పెట్టుకున్నాను. సో ఉప్పల్ బాలు గారు చేయటం అనేది నాకు విన్ విన్ సిచ్యువేషన్. నేను ఆయనకి హెల్ప్ చేయటమే కాదు, ఆయన కూడా మాకు బ్రాండ్కి హెల్ప్ అవటం. ఆయన వస్తారు, చక్కగా మాట్లాడతారు, కస్టమర్స్ అందరితో నీట్గా ఇంటరాక్ట్ అవుతారు. ఎంతసేపు కావాలంటే ఎంతసేపు వీడియో ఫుటేజెస్ ఇస్తారు, సెల్ఫీస్ ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తాం ఆయనకి, పిల్లలకి ఇవ్వమని. పిల్లలకి ఇస్తారు, వెళ్ళిపోతారు. బేసిక్ ఇంటరాక్షన్ చాలు. నాకు నాన్ సెన్స్ ఉండదు, డ్రామా ఉండదు, నేను రాను అని కట్ చేయటాలు ఉండదు, ఇవన్నీ ఉండవు. వెరీ నైస్ పర్సన్ అనిపించింది నాకు. సూపర్. అండ్ దీనికి ముందు మేము ఓవెల్స్ మార్కెటింగ్ చేసాం. 4 ఓవెల్స్ ఉంటే ఫ్రీ. లిటరల్లీ అసలు ఇలా వచ్చి పడిపోయారు కౌంటర్స్ మీద. ఆ క్యాంపెయిన్ కూడా చాలా క్లిక్ అయింది మాది. మార్చ్ నుంచే నేను బ్రాండ్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకున్నాను. మార్చ్ ముందు వరకు పార్ట్నర్స్ ఉన్నారు. మార్చ్ నుంచి ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్గా తీసుకున్నానో ఇంకా ఎక్స్క్లూజివ్ నా క్యాంపెయిన్స్ ఏదో ఒకటి చేపిస్తానే ఉన్నా. ఇదైతే జస్ట్ స్టార్టర్ మంజు గారు. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఇంకా చాలా చూస్తారు మీరు జిస్మత్ నుంచి. 100% ఇలా న్యూ థాట్స్తో చేయడమే కూడా కావాలి. అందుకే నేను అన్నాను, ఎంతోమంది బిజినెస్ పీపుల్కి మెన్ అండ్ ఉమెన్ మొత్తం అందరికీ కలిపి చక్కగా ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్, మీన్స్ ఎ లాట్. సో అలా మొదలైన ఈ ప్రయాణం, సో మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సపోర్ట్, నిజంగానే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కొంతమంది ఉన్నారు, అందరూ అని చెప్పలేము, అలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నిజంగా పడిపోకుండా ఇలా పట్టుకోవడం అనేది సో చాలా గుడ్ థింగే కదా. ఆ టైంలో వాళ్ళకి ఇచ్చేది ఏముంటుంది, ఫ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే ఒక ఫ్రీగా అంతే కదండి. ఆ ఫుడ్. అవును సో అలానే కాకుండా ఒక గ్రాటిట్యూడ్తో ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అంటారు అవును. బేసిక్గా. సూపర్. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా నించోబెట్టారు. నెక్స్ట్ ఫ్యూచర్ థాట్స్ ఏంటి, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇంకా ఏం చేయాలన్నది? మ్యామ్ యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ థీమ్స్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది మ్యామ్ నాకు. అంటే మాది ప్రాపర్ జైల్ థీమ్ కదా. ఇప్పుడు మేము జైల్లోనే వేరియేషన్స్ ఇస్తున్నాం. మాదాపూర్ కూడా జైలే, నేను కొంచెం రివీల్ చేస్తున్నాను. బట్ ఆ జైల్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అది ప్రజెంట్ జైలు కాదు, మీరు లైఫ్లో ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేని జైలు అది. అమ్మో, అండ్ మా అలాంటి ట్యాగ్లైన్ జైల్స్ కూడా ఉన్నాయా? అంటే మన ఇండియన్ జైలు కాదేమో, కాదు మ్యామ్, అసలు కంప్లీట్గా బీహార్ ఈ వరల్డ్ లో ఉన్న జైలే కాదు మ్యామ్. అసలు అది వరల్డ్ లోనే జైలు లేదు, మీరు కొత్త జైలు సృష్టించారు. కొత్తది కాదు ChatGPT మ్యామ్ హెల్ప్ అది. చేసిందా? ChatGPT హెల్ప్ అంటే ఇంటీరియర్ నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఐడియాస్ నేను మీ తీసుకున్నాను. ఐడియాలజీకి మ్యాచ్ చేసింది. అంటే ఆ ఇంటీరియర్లో ChatGPT హ్యాండ్ ఏం లేదు మ్యామ్. హానెస్ట్లీ నాకు స్టాండర్డ్స్ నేను తెలుసుకున్నా. అసలు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఆలోచించాలి అనే పాయింట్ నేను డైరెక్షన్ తీసుకున్నా దాని దగ్గర. చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే అసలు స్టార్ట్ చేసే ముందు నేను ఏం థింక్ చేయాలి, సరే మెటీరియల్స్ నేను ప్రొక్యూర్ చేసుకుంటాను, కానీ ఎక్కడ నేను ప్లేస్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి,
గ్లోబల్ స్టాండర్డ్స్లో ఏం నడుస్తున్నాయి, ఫుడ్ ఇండస్ట్రీస్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఏం ఫాలో అవుతున్నాయి, వాటిని ఏమంటారు, ఆ రూల్స్ పేరేంటి, థంబ్ రూల్స్ ఏంటి అన్నీ తెలుసుకున్నాను నేను. దానికి నాకు ChatGPT ఆర్టికల్స్ ఏం చదవక్కర్లా, అదే క్యూరేట్ చేసి పెట్టేది. దానికి మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కరెక్ట్గా ఉండాలంతే. నాకు ఎగ్జాక్ట్గా నువ్వు సో అండ్ సో రెస్టారెంట్స్ ఏం ఫాలో అవుతున్నాయి, గ్లోబల్లో ఉన్న బెస్ట్వి ఏం ఫాలో అవుతున్నాయి అన్నీ చెప్పు అంటే చెప్పేసిద్ది అదే. వావ్! సో ఇలా. అండ్ నేను ChatGPTని అప్పుడప్పుడు మా రెస్టారెంట్ గురించి కూడా అడుగుతుంటా ఊరికే. నీకు ఉప్పల్ బాలు క్యాంపెయిన్ తెలుసా, తెలుసు అంటుంది. యా ఐ సా, నేను జీనీగా ఆయన డ్రెస్ అయ్యి పిల్లలకి డ్రెస్సులు ఇస్తున్నాడు. ఐ ఫీల్ సో హ్యాపీ, ఓకే మనం కూడా రీచ్ అయ్యాం అని. చాట్‌జీపీటీ వర్క్. ChatGPTకి రీచ్ అయ్యాం. నేను ఇన్స్టాగ్రామ్లో చూసానని చెప్పింది. ఐ ఓహ్! గాట్ టు నో త్రూ ఇన్స్టాగ్రామ్ అని చెప్పింది. ఐ ఫీల్ సో గుడ్. సో ఇన్‌స్టా కూడా చాలా బావుంది. ఇన్స్టాగ్రామ్ అసలు లైఫ్ మ్యామ్. నాకు ఉన్న లైఫ్స్లో ఇన్స్టాగ్రామ్ ఒక లైఫ్. నేను 4,41 అవును మ్యామ్, ఆల్మోస్ట్ 4.5 దగ్గరలో ఉన్నారు. 4,50,000. సో అంతమంది 4,50,000 పీపుల్ని మీరు ఎలా అండి అంత బాగా చేయగలిగారు అంటే యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కదా? ఫస్ట్ అయితే డాన్సే మ్యామ్. ఫస్ట్ స్కూల్లో డాన్స్ ఫస్ట్ నేనే, కాలేజ్లో డాన్స్ ఫస్ట్ నేనే, మా యూనివర్సిటీలో కూడా క్లబ్స్, ఐ మీన్ మా డాన్స్ క్లబ్ హెడ్ నేనే. సో నాకు అక్కడి నుంచే కొంచెం క్రేజ్ ఉండేది, ఫస్ట్ వస్తాను అనే పాయింట్ ఉండేది. ఆ క్రౌడే నా బేసిక్ క్రౌడ్ ఏమో మ్యామ్, నాకు తెలీదు. అక్కడి నుంచి టిక్ టాక్, ఫస్ట్ డబ్ స్మాష్, ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే డబ్ స్మాష్. డబ్ స్మాష్ నుంచే కొంచెం ఫాలోవర్స్. ఏదైనా హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మేము మ్యాచ్ చేయలేకపోయే వాళ్ళం కాదు అప్పుడు. వాళ్ళ మెయింటెనెన్సే కానీ, ఇప్పుడు దీప్తి సునైనా గారు ఉన్నారు, వాళ్ళ మెయింటెనెన్సే కానీ, వాళ్ళ ఇదే కానీ మాకు అంత ఉండేది కాదు అక్కడ యాక్సెస్. మేము ఊరు కదా, నందిగం పల్లెటూరు, ఐ మీన్ టౌన్ మాది. అవును. కానీ మాకు తగ్గ కంటెంట్ ఇప్పుడు ఉండే కొద్ది సిటీలో ఉండటం మొదలుపెట్టి 2019 నుంచి సిటీ స్టిక్ ఆన్ అయిపోయి ఉంటున్నాను నేను. నాకు ఇప్పుడేం అర్థమవుతుందంటే టౌన్స్కి రీచ్ అవ్వటం కష్టం. మా కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో. అవును. అందరూ ఏమనుకుంటారంటే సిటీల్లో ఉన్న వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలు అనుకుంటారు. మెయిన్గా మూవీస్ వాళ్ళు అక్కడే పోతుంది వాళ్ళ మార్కెటింగ్, ఇస్ వాట్ ఐ బిలీవ్. ఊళ్ళల్లోకి రీచ్ అవ్వరు, ఊర్లే మెయిన్. అసలు సినిమా ఎంటర్టైన్మెంట్కి అయితే ఊర్లే మెయిన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరు వెళ్తారు కానీ పండక్కే పని పెట్టుకొని ఊర్లో వాళ్ళు ఇక్కడికి రారు. కంపల్సరీ ఊరు వెళ్ళాల్సిందే. ఇక్కడ ఉన్నాడు ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. ఊర్లో సందడి జరిగితే కంపల్సరీ తెలిసిద్ది. ఈ సినిమాస్ మార్కెటింగ్ అక్కడే కొంచెం మిస్టేక్ అవుతుందేమో అని నా ఒపీనియన్. నాకంటే చాలా ప్రోస్ ఉంటారు, చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు. మన ఎంటర్టైన్మెంట్ మార్కెటింగ్ కొంచెం తగ్గిందేమో, మా ఊర్లో వాళ్ళని, మా లాంటి ఊరు వాళ్ళని వదిలేస్తున్నారేమో అనేది నా ఫీలింగ్ అంతే. ఫీలింగ్. మూవీస్లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? వచ్చింది మ్యామ్, ఇంతకు ముందు వచ్చాయి. బాలకృష్ణ గారి మూవీస్లో వచ్చాయి. నాకు ఇష్టమే చేయటం, బట్ సర్టెన్ నార్మ్స్ వల్ల అప్పుడు లేదు. అండ్ ఇప్పుడు కూడా నాకు ఫస్ట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఉంది గోల్. 36 కానీ మీరు kgs చాలా పెరిగాను మ్యామ్. తగ్గారు కదా? 26 kgs తగ్గాను మ్యామ్, ఇంకా 10 తగ్గాలి. ఓ మై గాడ్. ఏంటి ఏమైనా డైట్ చేస్తున్నారా? డైట్ చేస్తున్నాను మ్యామ్. అమూరా అని ఒక కమ్యూనిటీ ఉంటుంది మ్యామ్, చెన్నై బేస్డ్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మనని కంప్లీట్గా మానిటర్ చేసి డైట్ ఇస్తారు. 6 phases డైట్ ఉంటుంది. V1 మంచిగా ఉంటుంది, కొంచెం చికెన్ తినొచ్చు, పచ్చళ్ళు తినొచ్చు, అన్నం తినొచ్చు. V2 నుంచి ఏడుపు రాని రోజు ఉండదు, రోజు ఏడుపు వచ్చింది. 150 grams ఆఫ్ చికెన్, 100 grams చికెన్ తినాలంతే మధ్యాహ్నం. లెమన్ సోడా తాగి బతకమంటారు, లెమన్ వాటర్ తాగి. కళ్ళు తిరుగుతున్నాయి అంటే లెమన్ వాటర్లో ఉప్పు వేసుకొని. కానీ తర్వాత నేను ఆ డైట్ 4 months చేశా. 4 monthsలో 26 kgs తగ్గా. ఆ తర్వాత నేను మళ్ళీ ఈ నా టెస్ట్లన్నీ చేయించుకుంటే కొంచెం బ్యాలెన్స్ అయినాయి. వాళ్ళు చాలా నీట్గానే క్యూరేట్ చేసి ఇచ్చారు, నాకు అంతా మంచిగా అనిపించింది నాకు. సో మాస్టర్స్ని ఎలా చూస్ చేసుకున్నారు మీ చెఫ్స్ అందరినీ కూడా? యాక్చువల్గా మ్యామ్ చెఫ్స్ మాస్టర్స్ అనేది చాలా హెల్ప్ తీసుకున్నాం. మేము వెళ్ళి చూసింది కూడా ఇక్కడ హైదరాబాద్ లోకల్ స్ట్రీట్స్లోనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ పర్టికులర్ పర్సన్ నచ్చితే తను తెచ్చిపెట్టుకున్నాం. సో ఫుడ్ అంతా తెలంగాణ స్టైల్ ఉంటుందా, ఆంధ్ర స్టైల్, రాయలసీమ స్టైల్, ఏ స్టైల్లో ఉంటుంది ఫుడ్? కొంచెం దేశీ ఫ్లేవర్ మిక్స్ చేస్తాం మ్యామ్. ఆథెంటిక్ అయితే మండియే. ఇప్పుడు ఆథెంటిక్ మండి మీకు చాలా తక్కువ ప్లేసెస్లో ఇస్తారు హైదరాబాద్లో. అది చాలా తక్కువ మందికి నచ్చిద్ది, మనకైతే అంత నచ్చదు. ఇప్పుడు స్టూడెంట్స్కైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కొంచెం స్పైసీ, లేకపోతే కొంచెం మన దేశీ ఫ్లేవర్ అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. మన మంది డిఫరెంట్ ప్లేసెస్లో కొంచెం దేశీకి తగ్గట్టు మారిద్ది మ్యామ్. ఇప్పుడు గుంటూరులో కొంచెం స్పైసీ, ఇక్కడ కొంచెం మెయింటైన్ చేస్తాం సిటీకి తగ్గట్టు, అలా మార్చుకుంటూ ఉంటాం.
సూపర్. మాకు ట్రేడ్ మార్క్ మండి మసాలా ఉంది. మసాలా కంపోజిషన్ ట్రేడ్ మార్క్ ఉన్నది ఉంది. ఆ మసాలా మేమే సేల్ చేస్తాం ఫ్రాంచైజీస్ అన్నిటికీ. ఓ సో బేసిక్గా మీరు నేను ఎవరు వచ్చి వండినా అది అలాగే వచ్చేస్తుంది మ్యామ్. ఇదేదో బాగుంది. మండి అలాగే వచ్చేస్తుంది. అంటే షెఫ్ చేసిన అసిస్టెంట్ షెఫ్ చేసిన మోస్ట్లీ అదే టేస్ట్ వచ్చేస్తుంది మ్యామ్. సేమ్ టేస్ట్. కాకపోతే అక్కడ నించోని ఓపిక్గా వేసి దాన్ని నీట్గా మానిటర్ చేసుకునే ఓపికన్న వాళ్ళు ఉంటే సరిపోయింది మ్యామ్. సూపర్. సో మొత్తానికైతే మెయిన్ ఆయుధాన్ని కూడా ఇంకా చేతిలోకి పెట్టేసుకున్నారు. అంతే స్ట్రాటజీ ఇది కూడా. అంతే. ఎక్సలెంట్. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది మీకు? అవును మ్యామ్. ఇంకేమైనా బిజినెసెస్ చేయాలని ఉందా? ఓన్లీ ఫుడ్ ఈజ్ ఇనఫ్? నాకు యాక్చువల్గా మార్కెటింగ్ కంపెనీ పెట్టాలనే థాట్ ఉండేది మ్యామ్. ఎందుకంటే నాకు చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ నాకు డిమాండ్ వచ్చింది సప్లై కంటే ముందు. సో పెట్టుకోవచ్చా అనే థాట్కి వెళ్ళాను. కానీ తర్వాత నాకు ఏమనిపించింది అంటే నేనే బిజినెస్ పెట్టుకుంటే నాకే ప్రొడక్ట్ సర్వీస్ రెడీ అయిపోతాయి కదా అని. నాకు ఇంకో ప్లాన్ ఉంది మ్యామ్. దానికి కొంచెం టైం పడుతుంది చెప్పడానికి. ఇప్పుడే రివీల్ చేయొద్దు, కొన్నాళ్ళకి చేస్తాను మ్యామ్. అమ్మో నెక్స్ట్ ఏం చేస్తారో వెయిట్ చేయాలి అయితే. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. సో మొత్తానికైతే లైఫ్ గోయింగ్ ఆన్ కంప్లీట్గా బిజీ ఉంటుంది. వర్కే మ్యామ్. ఎక్కువగా మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు? డ్రెస్సెస్ మీద, లేకపోతే జ్యువెలరీనా, లేకపోతే వాచెసా? సో ఎక్కువ దేని మీద ఎక్కువ బ్రాండింగ్ మీద చేస్తాం మ్యామ్. ఎక్కువ ఫస్ట్ థింగ్ నాకు తెలిసి నా ఖర్చు ఎక్కువ అదే ఉంది ఫస్ట్ నుంచి ఎప్పుడు. అండ్ ఇంకా ఎక్కువ ఖర్చు వాచెస్ ఇష్టం మ్యామ్. వాచెస్ బాగానే ఇష్టం. అర్జెంట్గా వచ్చి ఒకసారి బైక్ home tour తీసుకున్నాను మ్యామ్ చేయాలి. రీసెంట్గా. BMW S1000 RR తీసుకున్నాను. బైకింగ్ ఇష్టం నాకు బాగా. 1000cc బైక్ ఒకటి తీసుకున్నాను. అర్జెంట్గా నాకు కరెంట్ లొకేషన్ పెట్టండి. షూర్ రేపు మ్యామ్. అసలు మీ బైక్ ఎలా ఉంది, మీ డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు, మీ వాచెస్ కలెక్షన్, షూర్ మ్యామ్. మీ బ్రాండ్ కలెక్షన్ అంతా కూడా అంత బ్రాండ్స్ అంత ఏం లేవు మ్యామ్. ఇప్పుడు ఈ పేజ్ 3 వాళ్ళు ఎవరన్నా చూస్తే అంత పెద్ద ఏం పట్టించుకోరు, అన్ని బ్రాండ్స్ ఏం లేవు. కానీ బైకింగ్ మాత్రం ఇష్టం మ్యామ్. బాగా ఇష్టం బైకింగ్. సో మొత్తానికైతే ఒక లేడీ ఏమనాలి, నాకు తెలిసి 1000cc నడుపుతున్న వాళ్ళు ఎవరు లేరు మ్యామ్. నాకు చెప్పడం అలా చెప్పారు మరి బైక్ డెలివరీ అప్పుడు. నాకు మాత్రం ఎవరైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి అప్రోచ్ అయితే రైడ్స్ వెళ్ళాలనుంది ఉమెన్తో. ఎందుకంటే సండేస్ రైడ్స్ వెళ్తుంటే మార్నింగ్ రైడ్ అయిపోయాక ఒక కెఫేలో కూర్చుంటాం నార్మల్గా బైకర్స్ అందరం. మొత్తం బాయ్స్ హాస్టల్లా ఉంటుంది అది. అందరు బాయ్సే. అసలు మగ వాసన, ఇంకా చుట్టూ బాయ్సే ఉంటారు. ఏంటి ఒక్క అమ్మాయి వీడియో లేదు. చూస్తారు. అందరూ నా ఫ్రెండ్స్ ఏమనుకోర్లేండి, అది వేరే సబ్జెక్ట్. కానీ అసలు ఏంటి ఒక్క అమ్మాయి కూడా లేదు అనే పాయింట్ అయితే ఉంది నాకు. బాగుండిద్ది కదా. కాదు, ఎప్పుడు రైడ్కి వెళ్తారు? ఎవ్రీ వీకా? ఇప్పుడు వర్షాలు కదండి మ్యామ్, ఇప్పుడు వెళ్ళాం. వర్షాలు లేకపోతే సండే మార్నింగ్స్ మ్యామ్. సరే ఒక మీరు అనుకున్నప్పుడు ఒక రోజు ఫిక్స్ చేసి చెప్పండి ఒకసారి ఎంతమంది ఉన్నారు. షూర్ మ్యామ్. సో అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రేస్ చేస్తున్నారు ఏంటి, ఒకసారి అది కూడా మేము షూట్ ప్లాన్ చేస్తాం. షూర్. వావ్, చాలా కంటెంట్ ఉందండి మీ దగ్గర. థ్యాంక్ యూ సో మ్యామ్. బిగ్ బాస్ ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదా? లేదు మ్యామ్. ఒకవేళ వస్తే వెళ్తారా? అంటే మ్యామ్ నేను ఇప్పుడు బిగ్ బాస్కి లేదు మ్యామ్. కమిట్మెంట్స్ ఉన్నాయి చాలా. ప్రజెంట్ చాలా గోల్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. అండ్ రెస్పాన్సిబిలిటీ నా తలకాయ మీదే ఉంది. సో అవ్వదు. ఆపర్చునిటీ వస్తే నేను ఖచ్చితంగా నాకు ఎంత సీన్ ఉందా, ఓకే ఐఎమ్ సో హ్యాపీ అని అయితే మనసులో అనుకుంటాను. ఏంటండి, ఒక ఇండివిజువల్, ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ, హౌస్ని మేనేజ్ చేస్తూ, బేబీని మేనేజ్ చేసుకుంటూ, మ్యామ్ పేరెంట్స్. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరన్నా కూడా నాకు చాలా రెస్పెక్ట్ మ్యామ్. ఎందుకంటే దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అక్కడ అంత సర్వైవ్ అయ్యి అక్కడి నుంచి గెలిచి రావటం అనేది నాకు బాగా అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ అక్కడ సర్వైవ్ అవ్వగలరు. అంతవరకు ఉన్నారు, లాస్ట్ వరకు ఉన్నారంటే వాళ్ళు ఓన్లీ స్ట్రాంగ్ అంతే మ్యామ్. 100% కదా. గ్రేట్. సూపర్. అండ్ మీ వీక్ పాయింట్స్ ఏంటి గౌతమి గారు? అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఈ దినాల్లో ఉన్న వీక్నెస్ అని? అంటే కొన్ని ఉంటాయి, బిజినెస్ అనుకోవచ్చు, పీపుల్ విషయంలో అనుకోవచ్చు, కొన్ని థింగ్స్. మేబీ గివింగ్ మ్యామ్. గివింగ్ ఎక్కువ, లిమిట్ ఉండదు, తెలీదు అసలు. అది ఒక వెర్రీ అని అనొచ్చు. ఎంత ఇస్తున్నానో అర్థం కాదు. ఆ పాయింట్ ఒక్కటి నేను మార్చుకుంటున్నాను మ్యామ్. ఎందుకంటే ఈ సాంస్క్రిట్ పద్యం ఉండిద్ది, అతి దానాత్ ధ్వలిద్భగ్ధో హెతిమానాత్ సుయోధన వినష్టో రావణో లవ్ల్యాత్ అతి సర్వత్ర వర్జయత్. అతి అనేది ఎక్కడైనా డ్యామేజ్. అది అతి ప్రేమించడం అయినా, అతి కైండ్నెస్ అయినా,
అతి గివింగ్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ అ డ్యామేజ్. ఆ అతి అనేది బ్యాలెన్స్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాను మ్యామ్. అంతే ఇంకా అదే వీక్ అది పాయింట్ మెయిన్. అనుకుంటాను. మీలో ఉన్న స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటి? నాకు కొన్ని సర్టెన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి మ్యామ్, విచ్ ఈస్ అ రేర్ థింగ్ ఐఎమ్ ఫైండింగ్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నౌ. ఆ వాల్యూస్ అనే దానివల్ల నేను గ్లో అవుతున్నానని నా ఒపీనియన్. ఆ వాల్యూస్ దాటి నేను వెళ్ళను. వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్? మోసం చేయలేకపోవటం అండ్ డబ్బుని బట్టి మనిషిని ఎంచకపోవటం, అలా సర్టెన్ సెట్ ఆఫ్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి మ్యామ్ నాకు. అంటే నేను అవే కరెక్ట్ అని కూడా అన్ను, అవి పాటించిన వాళ్ళు రాంగ్ అని నేను జడ్జ్ చేయను. కానీ నా లైఫ్ నేను ముందుకెళ్ళటానికైతే అవి నాకు వేని కొంచెం క్లియర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డబ్బున్నోళ్ళే మంచోళ్ళు, డబ్బున్నోళ్ళే అనే కాన్సెప్ట్లో కనుకుంటే లైఫ్ చాలా డ్యామేజ్ అయిపోద్ది అనేది నా ఒపీనియన్. నాకు చాలా మంచి మనసు ఉన్నోళ్ళు లోవర్ మిడిల్ క్లాస్లోనే ఎక్కువ కనిపించారు. అలా అని ఇక్కడ లేరు ఉంటారా అని నేను అన్ను. ఈ డిఫరెన్సియేషన్తోనే వరల్డ్ బతుకుతుంది. ఎవ్వరు ఒప్పుకున్నా ఎవ్వరు ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి ఎదుటాళ్ళు వేసుకున్న బ్రాండ్స్ చూస్తున్నారు, ఎదుటాళ్ళు తిరుగుతున్న కార్లు చూస్తున్నారు, ఎదుటాళ్ళు ఉంటున్న ఇల్లు చూస్తున్నారు. ఇవన్నీ కామన్గా ఏర్పడిపోయినాయి లైఫ్లో. ఆ లూప్లో నేను లేను. సో అది నాకు తెలిసి నేను స్ట్రాంగెస్ట్ ఆ విషయంలో. అండ్ నా లూప్లో ఎవరు పడేలేరు ఈజ్ వాట్ ఐ ఫీల్ మ్యామ్. నేను ఈ క్షణం నన్ను గుడ్స్లోకి తీసుకెళ్ళి పెట్టినా ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మీరు నన్ను చూస్తే నా చుట్టూ నేను హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలను. ఫ్రమ్ స్క్రాచ్ నేను మళ్ళీ స్టార్ట్ అవ్వగలను, హ్యాపీగా బతకగలను. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. అలా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు లైఫ్లో. నథింగ్ టు లూజ్ మ్యామ్. అంతే. See, I believe my parents, my kid, my people. అంతవరకు ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. వాళ్ళ హెల్త్ బాగుండాలని, వాళ్ళు కూడా నాతో జోక్లేసి నవ్వాలని. ఐఎమ్ వెరీ హ్యాపీ సోల్ మ్యామ్, వెరీ హ్యాపీ సోల్. ఇండివిజువల్గానే హ్యాపీనెస్ ఎత్తుక్కుంటాను నేను. బేబీ బాయ్ నేమ్ ఏం చెప్పారు? జగద్వజ. జగద్వజ. సో నేమ్ని జగద్వజ అంటే కంప్లీట్గా ఈ జగాన్ని జగాన్ని విక్టరీ తెచ్చేవాడు, సక్సెస్ తెచ్చేవాడని. నాకు కూడా మీనింగ్ తెలిసిపోతుంది. మీకేంటి మ్యామ్ అసలు? సో ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? సో బేబీ బాయ్ ఎలా ఉన్నాడు? 1.5 year కదా? అవును మ్యామ్. 1.5 years చూసారా బేబీ బాయ్. అసలు నిజంగా ఏ మదర్కైనా కదా బేబీ అనగానే ఒక బ్లెష్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. అవును మ్యామ్. సో ఎంతమంది మదర్స్ దగ్గర చూసాను, ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతారేమో. ట్రూ మ్యామ్. True. సో మీ ఏం చెప్తారు మీ బేబీ బాయ్ గురించి? ఏం చెప్తారు? బెస్ట్ మెమొరబుల్ థింగ్స్ ఏంటి? అసలు గుండె ధైర్యం మ్యామ్. నేనైతే చాలా షాకింగ్గా ఫీల్ అవుతా వాడి గుండె ధైర్యానికి. చాలా ధైర్యం ఎక్కువ. ఆ, ఏడ్చింది కూడా పుట్టాక బాధేసో జాలేసో, ఈ రెండిటికే. ఎవరిని ఏ అనకూడదు, ఎవరి మీద అరవకూడదు. ఓ అరిస్తే బాధేస్తుంది. నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు అరిచావు అని చేతులతో చూపించి ఏడుస్తాడు. ఎక్స్ట్రీమ్లీ కైండ్ హార్టెడ్ అండ్ చాలా గుండె ధైర్యం. ఇంజెక్షన్ చేస్తున్నా పెద్ద ఏడుపు రాదు. నొప్పి తింటే లెక్క ఉండదు ఎక్కువ. అది నాకు కూడా ఉండుద్ది కొంచెం, ఆ లెక్కలేని తనకు కూడా చాలా ఎక్కువ అది. అండ్ మేమిద్దరం చూడటానికి ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నా ఫోటో తన ఫోటో పక్క పక్కన పెట్టి ఇప్పటికీ మా పేరెంట్స్ కానీ వాళ్ళందరూ సేమ్ చిన్నప్పుడు నేను చూసినట్టే ఉందంటారు. నేను లిటరలీ మ్యామ్ మా తమ్ముడే తనలా పుట్టాడని అనుకుంటాను. మా తమ్ముడు నా 11 years బ్యాక్ చనిపోయాడు. 2014లో చనిపోయాడు జనవరిలో. సో 10 years తర్వాత నేను ఈ 10 years ఏ రోజు అంత హ్యాపీగా లేను. నా కొడుకు పుట్టాక నేను ఎంత హ్యాపీగా ఉన్నానో సేమ్ అదే ఆరా. అంటే నాకు ఒక మనిషి ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అండ్ నేను స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానంటే మ్యామ్, మామ్ లవ్ ఈజ్ గ్రేట్, ఐ అగ్రీ. నేను అది మామ్ అయ్యాకే తెలుసుకున్నాను. ఇంత త్యాగాలు చేయాల్సి వస్తుందా, ఇన్ని ఉంటుందా అనేది క్లూలెస్. అసలు ఇంత వే ఉంటుందా మామ్కి అనేది. మా మమ్మీ మీద నాకు రెస్పెక్ట్ 1000 times పెరిగింది ఆ టైంలో. అమ్మో ఇంత చేసిందా మా అమ్మ అని. బట్ పిల్లల్లో కూడా అంతే మ్యామ్. పిల్లలు 1000 మంది ఉన్నా మనల్ని ఎత్తుక్కుంటారు, చాలా ప్రేమిస్తారు, ఏదున్నా తెచ్చి మనకే ఇవ్వాలనుకుంటారు. ఆ ప్రేమ కూడా ప్రతి చోట దొరుకుతుంది. నాకు ప్రేమలో కొరత లేదు. నా బిడ్డ ఇచ్చేస్తాడు నాకు ఆ ప్రేమ. ఆ క్లారిటీ ఉంది. సో ఆ ఒక్క పాయింట్లో నేను ఇంకేం ఎత్తుక్కునే ఇది లేదు మ్యామ్. నాకు లైఫ్లో కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, సెల్ఫ్ వర్త్ ఉంది, స్కిల్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. సో ఇంకేమి ఎత్తుక్కో అవసరంలా, వెళ్ళిపోవటం ఇంకా అంతే. అంతే మ్యామ్. సో మనం ట్రావెల్ చేసే టైంలో మ్యామ్. మన లైఫ్ జర్నీలో అతి పెద్ద టాస్క్ ఏంటి అంటే పీపుల్. గుడ్ వే చూస్తాం, బ్యాడ్ వే చూస్తాం, వెన్నుపోటు పొడిచే వాళ్ళని చూస్తాం, తర్వాత బ్యాక్ బిచ్చింగ్ని చూస్తాం కదా. అందులో ఒక ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది. ట్రూ. ఫ్రెండే కదా అనిపిస్తుంది.
మనం ఇష్టపడే మనుషులే కదా హ్మ్. అనిపిస్తుంది. మన ఫ్యామిలీయే కదా. హ్మ్. అరే ఇందాకటి వరకు ఇంత మంచిగా ఉన్నాం కదా. హ్మ్. మన రియల్ లైఫ్లో రియాలిటీగా ఇవన్నిటిని మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. హ్మ్. అలా ఈ లైఫ్ జర్నీలో ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి నేర్చుకున్న థింగ్స్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి? రియలైజ్ అయిన థింగ్స్ ఏంటి? ఇంకా నేర్చుకునే ప్రాసెస్‌లోనే ఉన్నాను మ్యామ్ నేను. అది లెర్నింగ్‌కి ఎండ్‌లెస్ అండి. ఎండ్‌లెస్ ఇంకా. మనం ఎంత ఏజ్ ఉంటదో అంత మనం మనుషుల నుంచి నేర్చుకుంటూనే నేర్చుకుంటూనే ఉంటాం. ఉంటాం. సో, నాకేమనిపించిందంటే మ్యామ్ సీరియస్ తీసుకోవద్దేది అనే పాయింట్ ఒకటొచ్చింది. సీరియస్ తీసుకొని గనక దెబ్బతింటే ఇంకా అది అయిపోయింది మ్యామ్. వి కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్. అస్సలు మనం ఏమీ మార్చలేం. నేను చెప్తున్నా గదా! మనం కూర్చొని మనం ఎదుటాళ్ళని ఎలా ప్రేమించగలమో మనం మార్చుకోగలం గానీ, ఎదుటి వ్యక్తి నుంచి మనకొచ్చేయి మనం ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ మార్చలేం. యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. ప్రతి మనిషికి ఎందులో అయినా, వర్క్‌లో అయినా సడెన్‌గా ఇప్పుడు నాకు ఒక రూ. 1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరైనా నన్ను బెదిరించి తీసేసుకోవచ్చు. ఐ మైట్ బికమ్ జీరో. యాక్సెప్ట్, మూవ్ ఆన్. ఇవి తెలుసుకున్నోళ్ళు మూవ్ ఆన్ అవుతూనే ఉంటారు. ఎక్కడైనా ఆగామా అది అది ఇంకా మనల్ని మనం ఫెయిల్యూర్ చేసుకోవటం. వెళ్ళటమే, ముందుకెళ్ళటమే. ఎన్నున్నా తోసుకుంటా వెళ్ళటమే. ఏం చేస్తాం ఇంకా అంతే కదా! ఇప్పుడు పీపుల్ ఉన్నారు. పీపుల్ లక్షణంలోనే మోసం అనేది మనమే చిన్నప్పుడే చదువుకున్నాం కదా! మోసం అనేది ఒకటి చేస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేయటమే ఇంకా. చేసేసారు అయిపోయింది కదా! అని మూవ్ ఆన్ అయిపోవటమే. అంతేగాని ఇంక అక్కడే కూర్చొని ఇప్పుడు ఎదుటోళ్ళ షూస్‌లో స్టెప్ ఇన్ అయ్యి ఆలోచించలేనంత డ్యామేజ్‌లు జరుగుతాయి కొన్నిసార్లు. అంత మాత్రాన మనం అక్కడే ఆగిపోకూడదు. ఆఫ్ కోర్స్. ఇస్ వాట్ ఐ బిలీవ్. ఆగిపోయామంటే ఇంకా ఎదుటోళ్ళని డ్యామేజ్ చేయటం కంటే మనమే ఎక్కువ డ్యామేజ్ అవుతాం. అది కరెక్ట్ కూడా కాదు. అండ్ లైఫ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి మ్యామ్. అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళకి ఏం కావాలి? మనం ప్రేమ అనే టాపిక్ ఎందుకు తెస్తుందంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు మై పర్సనల్. జనరల్‌గా వరల్డ్‌లో ఎక్కువ నడిసే బిజినెస్ అదే కాబట్టి బిజినెస్ అంటే పని. ప్రేమ. ప్రేమ అనేది గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్. ఎక్కువ జరుగుతున్న గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ వరల్డ్‌లో. దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ప్రేమ అనే దాంట్లో కల్తీ చాలా ఎక్కువైంది. వరల్డ్‌లో ఎక్కువ కరప్ట్ అయింది ప్రేమే. ఇంకేదన్నా నేను ఒప్పుకోను. ఒకప్పుడు మన పేరెంట్స్‌లో ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ నౌ ఏ డేస్‌లో ఏ కపుల్ మధ్యలో కూడా లేదు. అసలు అది మీరన్న కపుల్స్ అనే ఫిలాసఫీయే మరి నాకు ఇంకా స్టిల్ అర్థం కాలేదు మ్యామ్. అంటే ఇప్పుడు 100 ఇయర్స్ లేకపోతే ఒక 60 ఇయర్స్ పెళ్ళైనప్పుడు ఒక 30 ఇయర్స్ ఉందనుకుందాం. 60 ఇయర్స్ బతికారు. 30 ఇయర్స్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకళ్ళనొకళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ వాట్ ఐ బిలీవ్. ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి నువ్వు తనని యాక్సెప్ట్ చేయి, నువ్వు తిన్ని యాక్సెప్ట్ చేయి అంటే ఇట్స్ నాట్ ఈజీ. యాక్సెప్ట్ చేయలేనివి ఉంటాయి. అంటే గ్రేట్‌తనం మన పేరెంట్స్‌తోనే ఆగిపోయిందంటారా? అంటే నేను హార్ట్‌ఫుల్‌గా వచ్చింది నాకు. అంటే మన మమ్మీ, డ్యాడీ కొట్టుకున్నా, గొడవ ఆడుకున్నా ఆ నిమిషానికేమో అనిపిస్తది. నిజంగానే మన పేరెంట్స్ అసలు గొడవలు ఆడుకున్నారా? మనకసలు తెలుసా? తెలీదు. అవును. అని కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు డేస్‌లో చిన్న బేబీ కిడ్ నుంచి భయపడుతున్నారు. మా మమ్మీ, మా డ్యాడీ అనేది బయటకొచ్చేస్తుంది. కానీ మన టైంలో మన మమ్మీ, డ్యాడీ కొట్టుకునేదే తెలీదు మనకి. మ్యామ్ అంటే నేనేం బిలీవ్ చేస్తున్నానంటే మ్యామ్ ఈ జనరేషన్‌లో కూడా మీరు అనుకుంటున్నారు గానీ, మన మమ్మీలు గో త్రూ అవుతున్నాయి. ఇప్పుడు ఉమెన్ కూడా గో త్రూ అవుతున్నారు. మన డ్యాడీలు గో త్రూ అవుతున్నాయి. ఇప్పుడు డ్యాడీలు కూడా గో త్రూ అవుతున్నారు. కానీ స్టిక్ ఆన్ అవుతున్నారు ఒకళ్ళకొకళ్ళు. నాకొద్దు, నేనెళ్ళిపోతాను అనే మూమెంట్ కాకుండా, బయట ఎన్నున్నా గానీ నా ఫ్యామిలీ నాది అనే జోన్‌కి ఉంటున్నారు. మన ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉంటున్నారు మ్యామ్. అసలు మనం కాదనలేము. నేను చూస్తున్నా ఈ వరల్డ్‌లో. ఓకే. ఉంటున్నారు. ఇది నా జోన్ అనే పాయింట్‌లో ఉంటున్నారు. ఆ క్లారిటీ ఉండాలి మనిషికి. నా జోన్ ఏంటి? ఎక్కడ తిరిగినా నేను ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడుండాలి? అనే జోన్ ఒకటుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదుంటే కలిసుంటారు మ్యామ్. అదేం ఉండదు అని నా ఒపీనియన్. ఓకే. మ్యారేజ్ సిస్టమ్‌ని నేను కామెంట్ చేయటానికి గూడా రీజన్ ఏంటంటే, అది అంత ఈజీ కాదు అని ఒక పాయింట్ చూపిచ్చాను నేనంతే. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం అనేది ఈజీ కాదు. అలా అని కలిసి ఉండలేకపోవటం గూడా ఏమి ఉండదు. అది మనసులో జెన్యూన్ ఇష్టం ఉండాలి. అంటే ఎందువల్ల అంటారు? ఈ ఇగోస్ పెరిగిపోవడం అంటారా? లేకపోతే ఏది అడ్డం వస్తుందంటారు? మ్యామ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఉంటాయి మ్యామ్. అందరికీ అలా కాదు. బట్ వన్స్ ఒక వుమెనో, ఒక మ్యానో మగాళ్ళు కూడా ఏమి ఊరికే టైమ్ పాస్ చేస్తారు అని నేను అనుకోను మ్యామ్. మగాళ్ళు కూడా జెన్యూన్‌గా ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఆడోళ్ళు కూడా అలా ఉంటారు. కానీ ఇప్పుడు ఒక్క పార్ట్నర్, ఒక్క హస్బెండ్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్న ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఒక్క వైఫ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్న మగాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ లాయల్టీస్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. అవి ఎక్స్పీరియన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్. అక్కడే మనకి బ్లిస్ వస్తుంది. నిజమే. ఈ స్టిక్ ఆన్ అయ్యి స్టెబిలిటీగా తిను మాత్రమే నా వాళ్ళు అనేది లేకుండా ఇక్కడ ఇష్యూ రాగానే ఇంకొకరిని అండ్ వెంటనే మోర్ ఓవర్ వెతకడం. మ్యామ్, మన జనరేషన్లో డివోర్స్ అనేది కొంచెం ఎక్కువే అయింది. అది మనం మైనస్గానే చూస్తున్నాం, కానీ దాంట్లో ఇంకా పాజిటివ్ థింగ్ కూడా ఉంది. ఏంటంటే నేను మన పాత జనరేషన్ ఆంటీస్లో అందరూ కొందరు స్టిల్ హస్బెండ్ కొడుతున్న వాళ్ళు చూస్తున్నాను, స్టిల్ తాగొచ్చి చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను. అయినా స్టిక్ ఆన్ అవుతున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు? పోనీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని మా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారా? అవేం జరగవు మ్యామ్. మూవ్ ఆన్ అవటం ఈజ్ వెరీ గుడ్ థింగ్. డివోర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ క్లారిటీ లేకపోవటం ఉంటుంది చూడండి మ్యామ్, దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇస్ వాట్ ఐ ఫీల్. వాట్ యూ వాంట్? మనుషులు ఈ పర్సన్స్ నుంచి ఇన్ని ఇయర్స్ బిజినెస్ కెరియర్, పర్సనల్ లైఫ్, వాట్ ఎవర్ మీరు ఏదైనా అనుకోండి, చాయిసెస్ యువర్స్. తెలుసుకునేది ఏంటి? పీపుల్ ఎలా 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 ఉంటారు, ఎలాంటి మైండ్ సెట్స్ వాళ్ళు ఉన్నారు సొసైటీలో. నా లైఫ్లో చాలా మంచోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మ్యామ్. అంటే నేను ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా గుడ్ చూస్తారు, బ్యాడ్ చూస్తారు. చూస్తాము. అలా గుడ్ చెప్పండి, బ్యాడ్ చెప్పండి. నాకు గుడ్డే ఎక్కువ డామినేటింగ్గా ఉంది మ్యామ్. బ్యాడ్ ఐ లెఫ్ట్. ఎక్కడికక్కడ లైఫ్లో బ్యాడ్ ఎక్కడికక్కడ లెఫ్ట్ అవుతూ వచ్చేసాను నేను. ఇఫ్ ఐ లెఫ్ట్ అంతే. నేను ఇంకా అక్కడ నా మార్క్స్ ఏ ఉండవు. ఐ లెఫ్ట్ అండ్ ఐ చూస్ మై వే. అది ఎంత హార్డ్ అయినా ఐ చూస్ మై వే. ఎట్ ద సేమ్ వే నాకు గుడ్ పీపుల్ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది నీల్మా అని. లిటరల్గా నాకు ఏ రోజు నేను ఎవరిని ఫైనాన్షియల్గా హెల్ప్ అడగలేను, అదొక డిసీజ్ ఉంది నాకు. కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ అడుగుతా, ఇంకెవరిని అడగను. అది నాకు హెల్ప్ చేయకపోతే నేను నరకం చూసే రోజులు ఉన్నాయి నా లైఫ్లో. సచ్ ఏ గుడ్ ఫ్రెండ్. నాకు ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్ అది. అలాంటి ఫ్రెండ్షిప్స్ నాకు చాలా ఉన్నాయి లైఫ్లో. నేను కనుక హైదరాబాద్ నుంచి ఒకవేళ నైట్ స్టార్ట్ అయ్యి మా ఊరు వెళ్తుంటే నేను ఎక్కడ కారులో నిద్రపోతాను అని నాతో ఫోన్ మాట్లాడే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అవని, ఓ యూఎస్ నుంచి. దానికి నైట్ అయిద్ది, నాకు మార్నింగ్ అయితే ఆపోజిట్, వైస్ వర్సా. నేను ఒకవేళ మార్నింగ్ వెళ్తున్నా కూడా అది నైట్ ఫోన్ మాట్లాడుద్ది నాతో. మళ్ళీ నేను స్పీకరే కనెక్ట్ చేసుకోవాలి లేదా పాట్ పెట్టుకోవాలి, దాంతో మాట్లాడాలి, దానికి ఫోటో కూడా తీసి పంపించాలి. ఓ కేర్ఫుల్గా వెళ్తుందా లేదా, ఒకవేళ నేను మెంటల్గా టెన్షన్లో ఉన్నానంటే ఈ టైంలో కేర్ఫుల్గా వెళ్ళిద్దా లేదా. ఇలా అమేజింగ్గా ఉన్న ఫ్రెండ్స్ నాకు. నేను అలాగే ఉంటా. ఇట్స్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ ఏ రిలేషన్షిప్ అయినా. అండ్ మా అక్క, అందరూ చాలా మంచి పీపుల్ చాలా మంది ఉన్నారు మ్యామ్ నా లైఫ్లో. సో నిజంగా నీలిమా గారు లేకపోతే ఆ టైంలో నేను నరకం చూసేది అంటే ఏ సిచ్యువేషన్స్? ఫైనాన్షియలే మ్యామ్. ఫైనాన్షియల్లీ కొంచెం ఇబ్బందులు పడ్డా నేను. ఎప్పుడూ ఇన్కమ్ లేకుండా లేను. చదువు కూడా నాకేమి, నేను డిగ్రీ డిస్కంటిన్యూ కాదు, లేకపోతే ఎప్పుడు బాగానే చదువుకున్న పర్సన్ని అండ్ చాలా ప్యాషన్ ఉన్న పర్సన్ని. హార్డ్ వర్క్ చేసుకున్నాను, కానీ ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు పడ్డప్పుడు నాకు ఫస్ట్ కాల్ నీలిమానే ఉంటుంది. నేను ఎవరిని అడగలేను అనే పాయింట్కి వచ్చినప్పుడు, అది ఎంత అమౌంట్ అయినా నీలిమాకు ఫోన్ చేసి ఇప్పుడు అడిగాను, గౌతు ఒక 10 minutes టైం ఇవ్వ. ఏ రోజు అది తిరిగి అడిగే పరిస్థితి కూడా నేను తెచ్చుకోలేదు. బట్ స్టిల్ ఆ నమ్మకం ఉంటుంది చూడండి. ఈ మధ్య నమ్మకం అంటే మనీ టర్మ్స్లోనే కొలవాల్సి వస్తుంది. అంతసేపు బాగానే ఉంటున్నారు, మనీ ఇన్వాల్వ్ అవగానే తేడాగా అయిపోతున్నారు. సో ఆ తేడా అవుతున్నప్పుడు తెలిసిపోతున్నారు ఎవరేంటని. అలా నా లైఫ్లో అలా అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు మ్యామ్, విచ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సూపర్. అండ్ లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఒక 1 day రాకూడదు అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అవును మ్యామ్. అలా మీ లైఫ్లో? మా తమ్ముడు చనిపోయింది మ్యామ్. 2014 January 4th మా తమ్ముడు చనిపోయింది, అంతే. సో ఇప్పటికీ గుర్తొచ్చినా కూడా ఒక గుడ్ మూమెంట్, బేబీ పుట్టినప్పుడు అని మాత్రం చెప్పకండి. అదే ఆబ్వియస్లీ మ్యామ్. అది అంటే నాకు వర్క్ చాలా హై ఇస్తుంది మ్యామ్. నాకు నెంబర్స్ పెరగటం, ఇప్పుడు ఏమైనా క్యాంపెయిన్ చేశాక నెంబర్స్ పెరగటం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అలా పెరిగినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకొంతమంది ఫ్రెండ్స్ విషయాల్లో కూడా నేను వాళ్ళ బిజినెస్లో మార్కెటింగ్ చేశాను, లైక్ విచ్ ఐ డోంట్ వాంట్ టు బి ద ఫేస్ అండ్ ఐ నెవర్ టుక్ ఎనీ మనీ. బట్ వాళ్ళు కూడా అది టేక్ ఆఫ్ అవ్వటం ఫ్రమ్ రన్వే, ఆ పాయింటే చాలా ఇంపార్టెంట్ బిజినెస్కి. రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవ్వటం, అంత స్పీడ్గా వెళ్తుంటాం కదా, బ్రేక్ వేస్తే కష్టం. టేక్ ఆఫ్ అయితే అదొక హ్యాపీ సుఖం.
సో ఆ పాయింట్ నాకు చాలా హై ఇస్తుంది మ్యామ్. అది నాకు గుడ్ మూమెంట్స్. సూపర్. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ గుడ్ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు చెప్పిన నేమ్స్ ఆల్మోస్ట్ అందరికీ బాగా తెలిసిన ఫేమస్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్. సో సెలబ్రిటీస్లో ఎవరు మీకు బాగా క్లోజ్ అయ్యండి, సపోర్ట్ చేసి, వాళ్ళు రివ్యూస్ ఇచ్చి ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం కానీ అలా? సెలబ్రిటీస్ నాకు అంత ఎవరు తెలియదు మ్యామ్. హిమజక్ వచ్చేవాళ్ళు, తను చాలా హెల్ప్ చేశారు మా బ్రాండింగ్కి. తను యూట్యూబ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు, ఫ్రీగా చేసేవాళ్ళు వచ్చి. సోను సూద్ సార్ మ్యామ్, నాకు సోను సూద్ సార్ ఒకళ్ళు, టీవీ5 మూర్తి సార్ ఒకళ్ళు. దే ఆర్ లైక్ వెరీ ఇన్స్పిరేషన్ పీపుల్ టు మీ. సోను సూద్ గారు ఈజ్ లైక్, నేను చాలామంది సెలబ్రిటీస్ని అప్రోచ్ అయ్యాను బ్రాండ్కి. అందరూ వాళ్ళ వే ఆఫ్ స్వీట్నెస్ వాళ్ళు చూపించారు. సెలబ్రిటీస్ చాలా గ్రౌండెడ్ ఉంటారు, చాలా వాల్యూ ఇస్తారు, చాలా టైంకి వాల్యూ ఇస్తారు. వాళ్ళ సెట్ ఆఫ్ స్టైల్ ప్రోటోకాల్ వాళ్ళకి ఉంటుంది. సోను సూద్ గారి ప్రోటోకాల్కి మాత్రం నాకు కళ్ళలోంచి నీళ్ళు టకటక కారిపోయాయి అసలు. ఆయన ఇచ్చే వాల్యూ నా టైంకి, ఆయన చూసుకునే పద్ధతి అసలు నేను ఎక్కడా చూడలేదు. ఈవెన్ నేను వెళ్ళి ఆయన చెప్పే అమౌంట్స్ వేరు, ఎందుకంటే ఆయన బ్రాండింగ్ వేరు. ఆయనకి నాకు మధ్యలో ఒక నెగోషియేషన్ చేసుకున్నాను నేను. మరీ తక్కువ కాదు, ఆయన తీసుకునేంత కాదు, ఒక నెగోషియేషన్ అడిగా నేను. ఎవరు ఎంకరేజ్ చేయరు, పీపుల్స్ మ్యాన్ కాబట్టి. ఆయన కూర్చొని విన్నారు. ఓకే, అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి, ఎవ్వరూ అడగరు. మీ బ్రాండ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎవరు చేశారు, మీరు చేశారా, ఎలా చేశారు, ఈ ఏజ్లో ఎలా చేస్తున్నారు, హౌ కమ్ యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ అన్నీ తెలుసుకొని ఆయన వచ్చారు. నేను అడిగాననే మాటతో వచ్చారు. అండ్ నేను ఇచ్చిన అమౌంట్ అంతా డైరెక్ట్గా ఆయన సోను సూద్ ఫౌండేషన్కి వెళ్ళింది. హీ టుక్ నథింగ్. ఆయన్ని చూడగానే ఫస్ట్ లేచి నించొని దండం పెడతాను నేను, ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అలా వచ్చేసిద్ది లోపల నుంచి. అంత అమేజింగ్ పర్సనాలిటీ అసలు. నెక్స్ట్ మూర్తి సార్ కూడా అంతే. మూర్తి సార్ని ఒకసారి ఒక 5 minutes కలవచ్చా అని అడిగి కూర్చుంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు లైఫ్లో అన్నీ కోల్పోయాం, ఎన్ని స్ట్రెస్లు ఉంటున్నాయి అనే పాయింట్ కనుక ఆయన వస్తే, సార్ మాట్లాడే తీరే వేరే అసలు. పర్సెప్షన్ ఇలా మార్చేస్తారు. ఈవెన్ ఐ లైక్ మూర్తి సార్ అలాట్. ఐ అడ్మైర్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్. సెలబ్రిటీస్ అయితే నాకు ఇంకెవరు తెలియదు మ్యామ్. సోను సార్ చాలా మంచిగా అనిపిస్తారు. సూపర్. 10 days టు గో. ఎస్ మ్యామ్. మాదాపూర్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఖచ్చితంగా మేము అందరం వస్తాం. అండ్ ఒక ఉమెన్ సక్సెస్ఫుల్గా ఇంకా మంచి రీచ్ అవ్వడం కోసం అందరి బ్లెస్సింగ్స్ అండ్ మా అందరి సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. ఇంకా మంచి మీరు అనుకునేటువంటి యూనిక్ థీమ్స్తో ఇంకా చాలా డిఫరెంట్గా పీపుల్ అందరికీ నచ్చే విధంగా ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలి, ఇంకా బాగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఇన్స్టా ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ మా ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. Thanks a lot, ma'am. Thank you Means a so lot. much. Thank you for iDream. Viewers also means a lot. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా జిస్మత్ క్రోనో జైల్కి రండి, మాదాపూర్ బ్రాంచ్కి. అండ్ నెక్స్ట్ వైజాగ్ ఓపెనింగ్ ఉంది, దానికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఆఫ్ కోర్స్ మా మా వాళ్ళు ఎంతమంది ఉన్నాం వైజాగ్, Ma'am. ఇంకా హ్యాపీకి చెప్తే ఇంక వైజాగ్ మొత్తాన్ని తీసుకొచ్చి తీసుకొస్తుంది మ్యామ్. నాది అనే బెస్ట్ ఫ్రెండ్ అక్కడే పాయింట్ కూర్చున్నాడు. హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ, అమేజింగ్ మ్యామ్, అమేజింగ్ పర్సన్. ట్రూ. సో బాగా చేస్తుంది తను కూడా బాగా. వీళ్ళందరికీ చాలా హార్ట్ కనెక్షన్ ఉంటుంది మ్యామ్ మనుషులతో, ఫేక్ చేయరు. అవును. ఇచ్చే లవ్ ఏ లాట్ అసలు. వాళ్ళని చూస్తేనే నాకు ఎన్ని స్ట్రెస్లు ఏ ఉన్నా ఇలా డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ వాళ్ళ ఓన్ లైఫ్లో. అవును. డైరెక్టర్ ఉండడు, ప్రొడ్యూసర్ ఉండడు, కాస్ట్యూమ్ డిజైనర్ ఉండడు, అసిస్టెంట్ ఉండడు. వాళ్ళ కంటెంట్ వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే ప్రజెంట్ చేస్తారు. సింపుల్ కాదు మ్యామ్ అసలు. చాలా దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ చాలా హార్డ్ వాళ్ళకే తెలుసు, తెలుసు, ఎవరికి తెలియదు. అవును. ట్రూ. సూపర్. అండ్ ఐ యామ్ వన్ అమాంగ్ దెమ్. ఐ స్టార్టెడ్ లైక్ దట్. 4,50,000 వరకు ఉన్నారు. నా ఫాలోవర్స్ లేకుండా అసలు నా బ్రాండ్ ఇంత అయ్యేది కాదు మ్యామ్. అయ్యేది కాదు. ట్రూ. మీకు మంచి ఇది. అండ్ వెరీ సూన్ ఇంకా ఫాలోవర్స్ స్టార్ట్ అయిపోతారు. అవుతారు మ్యామ్, ఇట్స్ ఎ ప్రామిస్. ష్యూర్. చాలా సో ప్లాన్స్ మీ బేబీని కూడా, మీ బేబీ కిడ్ ఫుడ్ కూడా కొంచెం స్టార్ట్అప్ చేస్తే ఇంకా బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. షూర్ మ్యామ్. చూద్దాం ఇంకా వెరీ సూన్ మనతో ఎలా రాసి పెట్టుందో చూద్దాం డెస్టినీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నైస్ టాకింగ్ టు యూ. సేమ్ ఫీలింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.